గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే సిద్ధి యాప్ని యూజ్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలో బీపీఆర్ రైడర్ గురించి చేస్తే మనకి మ్యాక్సిమం బీపీఆర్ రైడర్ని యూజ్ చేసి ఉండే పాలసీల గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎవరైతే బీపీఆర్ రైడర్ గురించి తెలుసుకోవాలి, బీపీఆర్ రైడర్ యాడ్ చేసి బెస్ట్ పాలసీలు కస్టమర్కి సేల్ చేయాలి, అది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు కావాలి అనుకుంటే మాత్రం ఈ బీపీఆర్ రైడర్ సంబంధించిన వీడియోస్ అన్ని చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా నేను ఈరోజు రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలో బీపీఆర్ యాడ్ చేయడానికి యాక్సెస్ ఏ పాలసీలకు ఉంటుంది, ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఒక 2-3 వీడియోస్లో ఇది కూడా క్లియర్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని బీపీఆర్ సంబంధించిన అన్ని పాలసీలు వరుసగా మీరు చూసినట్లయితే ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వచ్చు, దాని వల్ల ఉండే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది మనకి ప్రాపర్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? ప్రాపర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు మ్యాక్సిమం ఛాయిస్ ఉంటుంది. బెస్ట్ కొటేషన్స్ ఇవ్వచ్చు, బెస్ట్ పాలసీలు సేల్ చేసుకోవచ్చు. మనకు ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు అన్నీ కూడా సేవింగ్ సొల్యూషన్స్లోనే ఉంటాయి. సేవింగ్ సొల్యూషన్స్లో మనకి మొత్తం ఒక 10 పాలసీలు, 10-11 పాలసీలు ఉన్నాయి. దీంట్లో ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలలో 2-3 రకాల పాలసీలు ఉంటాయి. ఒకటి ఎండోమెంట్ పాలసీలు, లాస్ట్లో ఒకేసారి డబ్బులు వచ్చేది, అది అన్నీ చెప్పాను. స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ గ్రిప్, ఎస్ఐపి గ్రిప్, ఫర్చ్యూన్ గ్యారంటీ ఉంటుంది. ఫర్చ్యూన్ గ్యారంటీలో బీపీఆర్ ఉండదు. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు ఎఫ్జి ప్లస్, ఎఫ్జి సెక్యూర్, ఎఫ్జి సుప్రీం, దాంట్లో ఆర్ఓపి ఆప్షన్, డిఫర్డ్ ఇన్కమ్, ఇట్లా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అది ఒకసారి చూడండి. ఈరోజు మనకు ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్స్, అది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలల్లో 2 దానిలల్లో మనకు చాయిస్ ఉంటుంది. అది ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఒకటి, ఫర్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఒకటి. ఈరోజు ఫర్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో బీపీఆర్ రైడర్ ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వ్యూ క్యూ ఫీచర్స్ ఒకసారి అన్ని చూసుకోండి. దీంట్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఏంది అనేది ఉంటుంది. డౌన్లోడ్ బ్రోచర్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎవరైతే ఆన్ బాండ్ గ్యారంటీ ఇమీడియట్ ఇన్కమ్ పాలసీస్ ఆప్షన్స్ అడుగుతారో వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. 30 years ఉన్న క్యాండిడేట్కి ఇస్తే మ్యాక్సిమం 50-55 years పాలసీ టర్మ్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇమీడియట్ ఇన్కమ్ ఇది ఆల్రెడీ అయిపోయింది. డిఫర్డ్ ఇన్కమ్ విత్ ఆర్ఓపి ఫ్యూచర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇమీడియట్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. లిమిటెడ్ పే, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 years పెడుతున్నాను. పాలసీ టర్మ్ మినిమం 15 years నుంచి 19 మ్యాక్సిమం 50 years పాలసీ అనమాట. ఓకేనా? పేడ్ ఇన్ క్యాష్, ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో 1,00,000 రూపాయలు పెడుతున్నాను. ఓకేనా? ఇది ప్రీమియం అనమాట. ఇమీడియట్ ఇన్కమ్ ఆప్షన్ దీంట్లో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్ ఇన్కమ్, 12 years పేమెంట్, పాలసీ టర్మ్ 50 years, క్యాష్ బోనస్, పాలసీ యానివర్సరీ వస్తుంది, క్యాష్ పే అవుట్ పెట్టుకున్నాము. కంటిన్యూ. 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మనకి మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసుకుందాము. వైటాలిటీ ఆఫ్ చేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్. వైటాలిటీ ఆఫ్ చేయకపోతే బీపీఆర్ రైడర్ గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక్కడ బీపీఆర్ ఎనేబుల్ చేస్తున్నాను. మిగతా రైడర్స్ అన్నీ కూడా 10 lakhs కవరేజ్ ఉన్నాయి కాబట్టి టర్మ్ బూస్టర్ది 10 lakhs కవరేజ్ ఇస్తున్నాను. 10 lakhs పాలసీ టర్మ్ 50 years వరకు ఇస్తున్నాను. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ లంసము 10 lakhs ఇస్తున్నాను. ఇది కూడా 50 years ఇస్తున్నాను. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ కూడా లంసం ఇస్తున్నాను. 10 lakhs ఇస్తున్నాను. 50 years వరకు పాలసీ టర్మ్ ఇస్తున్నాను. ఈ విధంగా బీపీఆర్ కూడా యాడ్ చేశాను. ఓవరాల్గా రైడర్ ప్రీమియం 18,000 చేంజ్ అవుతుంది. బేస్ ప్రీమియం 1,00,000 రూపాయలు. ఇది మనకి ఫైనల్గా కొటేషన్ అనమాట. ఏంది 30 years క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్, 12 years పేమెంట్ చేస్తున్నాడు, 10 lakhs కవరేజ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాడు. పాలసీ టర్మ్ ఇప్పటి నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. పీటీ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఓకేనా? దీంట్లో బీపీఆర్ రైడర్ కూడా యాడ్ చేసినాము. దానికి 11,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది.
ఈ 12 ఇయర్స్ డబ్బులు కట్టే సమయంలో ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది, కానీ పాలసీ క్లోజ్ కాదు. పాలసీ కంటిన్యూ అవుతుంది. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ పే చేస్తుంది. రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్స్ అన్ని కస్టమర్ అంటే నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. టర్మ్ బూస్టర్ కూడా యాడ్ చేశాను. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ 3-4 రైడర్లు అన్ని యాడ్ చేశాను. ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే 1,18,284. జిఎస్టీలు ఇప్పటి నుంచి ఏం లేవు కాబట్టి విత్ జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ, ఫస్ట్ ఇయర్ ప్రీమియం, సెకండ్ ఇయర్ ప్రీమియం అంతా సేమ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఏమి కస్టమర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మెచ్యూరిటీ బెనిఫిట్స్ వచ్చేసి మనకి 2 రకాలుగా, ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చే రిటర్న్స్ ఒకటి, మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్కి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఒకటి. ఓవరాల్గా ఆ రెండింటిని కలుపుకుంటే టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి A+B అంటారు. టర్మ్ టోటల్ ఇన్కమ్, మెచ్యూరిటీ బెనిఫిట్ రెండు కలిపితే 36,18,400 రూపీస్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్, ఫస్ట్ ఇయర్ నుంచి 30 ఇయర్స్ క్యాండిడేట్ ఫస్ట్ ఇయర్ నుంచి కడుతున్నాడు, అప్ టు 50 ఇయర్స్ ఉంటుంది. క్యాండిడేట్ ఏజ్ 79 ఇయర్స్ వచ్చేంత వరకు పాలసీ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి 38,768 రూపీస్ రెగ్యులర్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ అండ్ ఇయర్. ఓకేనా, ఈ విధంగా మనకి రెగ్యులర్గా వచ్చే డబ్బులు మొత్తం కలుపుకుంటే 19,38,400 అవుతుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్లో పాలసీ టర్మ్ 50 ఇయర్స్ అంటే కస్టమర్ ఏజ్ 79 ఇయర్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో 16,80,000 రూపీస్ ఇస్తారు. మొత్తం కలుపుకుంటే 36,000 రూపీస్ అవుతుంది. 36,18,400 రూపీస్ అవుతుంది అనమాట టోటల్ మెచ్యూరిటీ. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ, ఇమీడియట్ ఇన్కమ్ పాలసీ, ఫార్చ్యూన్ గ్యారంటీ, సెక్యూర్లో ఇమీడియట్ ఇన్కమ్ ఆప్షన్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ వస్తాయి. పాలసీ టర్మ్ 50 ఇయర్స్ ఉంటుంది. పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ ఉంటుంది. లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి దాదాపుగా 40% ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ విత్ బీపీఆర్ రైడర్ ఉండే పాలసీ అనమాట. ఇప్పుడు జనరేట్ కోర్టు పీడిఎఫ్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఆప్షన్ చూసుకోండి. మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ, సుప్రీము, గ్యారంటెడ్ ఇన్కమ్, మనకి పేమెంట్ ఆప్షన్స్ కానీ విత్ జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ. ఇక్కడ జిఎస్టీ కూడా 0 చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ 50 ఇయర్స్ పాలసీ టర్మ్ 10 lakhs కవరేజ్లు ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్లో ఫస్ట్ ఇయర్ ప్రీమియం, సెకండ్ ఇయర్ ప్రీమియం, రైడర్ అమౌంట్, టోటల్ ప్రీమియం ఎంత కట్టాల్సి వస్తుంది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇక్కడ చూడండి, ఇది 12 ఇయర్స్ పేమెంట్, ఇది సర్వైవల్ బెనిఫిట్, ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్స్. ఇన్సూరెన్స్ కవరేజ్ 12 ఇయర్స్ తర్వాత కొంచెం పెరుగుతూ పోతూ వస్తూ ఉంటుంది. అప్ టు మ్యాక్సిమం 17 lakhs వరకు వస్తూ ఉంటుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ ఇది వస్తూ ఉంటుంది. ఈ మూడు చెప్తే చాలు, రెగ్యులర్ వచ్చే డబ్బులు, మెచ్యూరిటీ అమౌంట్, ఇన్సూరెన్స్ కవరేజ్ డీటెయిల్స్, ఈ మూడు చెప్తే కస్టమర్ సరిపోతుంది. ఓకేనా, ఇది నాన్ గ్యారంటీ, ఇది అవసరం లేదు. ఇది గ్యారంటెడ్ పాలసీ కాబట్టి ఈ 3 కాలమ్స్ గురించి మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇదండి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్, ఆన్ బాండ్ గ్యారంటీ విత్ బీపీఆర్, ఇంకా 2-3 రైడర్స్, టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఈ 3 రైడర్లు యాడ్ చేసి, బీపీఆర్ రైడర్ యాడ్ చేసి 12 ఇయర్స్ పేమెంట్ పెట్టి ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్, పాలసీ 50 సంవత్సరాలు ఉంటుంది. 25 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్కి బెస్ట్ పాలసీ అనమాట. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అయితే అబ్సల్యూట్లీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పాలసీ టర్మ్ 50 అప్ టు 85 ఇయర్స్ వరకు మనకి టర్మ్ బూస్టర్ ఉంటుంది, రైడర్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్లు అన్ని వర్తిస్తాయి. 85 ఇయర్స్లో మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది, ఏం రిస్క్ జరగకపోతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ మోర్ వీడియోస్ అబౌట్ బీపీఆర్ రైడర్. మిగతా పాలసీస్ గురించి కూడా తెలుసుకోండి. ప్రాపర్గా మీ కస్టమర్కి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ ఏదన్నా ఉన్నట్లయితే కాల్ చేయండి, నేను మీకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీకు ఏదన్నా బెస్ట్ సజెషన్స్ వీడియోస్ చేయడానికి కానీ, ఇంకా పబ్లిక్ ఎక్కువ మందికి రీచ్ కావడానికి, ఎక్కువ మందికి అర్థం కావడానికి మీకు వచ్చిన ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా నాకు అప్డేట్ చేయండి. దానిని బేస్ చేసుకొని కూడా బెస్ట్ వీడియోస్ చేద్దాము, ఎక్కువ మందికి ఫైనాన్షియల్ అవేర్నెస్ని క్రియేట్ చేద్దాము, మంచి పాలసీలు సేల్ చేసుకుందాము, కస్టమర్కి మంచి సర్వీస్ ఇద్దాము, మంచి పాలసీలు సేల్ చేద్దాం, మీరు కూడా మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలని నా యొక్క ఇంటెన్షన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.